అరే బన్ను, మీ డాడీ ఏడ్రా? ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నాడు, ఏమయ్యాడు? లేచిపోయాడు. ఈ వయసులో లేచిపోవాల్సిన పాడవలోచన ఎలా వచ్చిందిరా? స్కూల్ పిల్లల ఫ్రెండ్స్ మదర్స్తో లేచిపోయి ఉంటాడా, నైబర్తో లేచిపోయి ఉంటాడా? సరే ఇటీవీ ఫోన్లో ఏమేం దాచిపెట్టాడు, క్లూస్ వదిలిపెట్టి ఉంటాడు. ఏంటి లేచిపోయేది? మీ డాడీ ఏమన్నా స్కూల్కి వెళ్ళాడు అనుకుంటున్నావు? ఎగురుకుంటా వెనకమాల పడి లేచిపోద్దా. అదేంటి నువ్వు లేచిపోయావన్నాడు? ఏం మనుషులే మీరు? లేచిపోవడానికి లేచి వెళ్ళిపోవడానికి తేడా కూడా తెలియదు వాడికి. దీనికేమో మనిషి ఎక్కడికి వెళ్ళారో తెలియదు, అనవసరం. తోకలాగా అమ్మడం మాత్రం రావటమే తెలుసు. నీకేమో ఈ లేచిపోయిన హస్బెండ్ కంటే మర్చిపోయిన ఫోన్ గురించి ఆపెక్కువ. ఇదంతా నీ దిక్కుమాల తెలుగు వల్లేరా వచ్చింది. అయినా అసలు 40 ఏళ్ళు వచ్చినాక మీ డాడీకి లేచిపోయే ఛాన్స్ ఉందంటావా? లేచిపోవటం అనే మాట అంటే ఎంత ఎగ్జైటింగ్గా ఉందో, కానీ ఆ ఛాన్స్ మీరు నా దాకా రాణిస్తారు అసలు? అంటే ఛాన్స్ వస్తే లేచిపోదామని థాట్ ఉందంటావంటరా?